రోజుల్లో హామీ అన్నారు. దాదాపు 75 రోజులు పూర్తి కావచ్చింది. మిగిలింది కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. కానీ ఈలోగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, చట్టబద్ధత లేదు, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. మీ 6 గ్యారెంటీలకు ఎన్నికల గ్రహణం పట్టుకుందంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా 2 గ్యారెంటీలు 27వ తారీఖు నుంచి 29వ తారీఖు లోపల ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి ఈరోజే సబ్ కమిటీ సమావేశం కూడా జరగడం జరిగింది. అదే కాకుండా మెగా డిఎస్సి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతూ ఉంది. దానిలో భాగంగా మేము ఇచ్చినటువంటి 420 గ్యారెంటీలలో 141 గ్యారెంటీలు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి అవన్నీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం, అదేవిధంగా ఆదాయ మార్గాలను ఎంచుకునే దానిలో భాగంగా ప్రభుత్వం చాలా స్పీడ్గా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తూ ఉంది. కాబట్టి ఇంత తక్కువ టైంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు చాలా రోజుల వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు నిరుత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో టీఎస్పీఎస్సీని వేసుకున్నాం. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో మెంబర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఉద్యోగాలను కూడా ఈ మధ్యకాలంలోనే నిరుద్యోగులందరూ కూడా రిజల్ట్ ఇవ్వడంతో పాటు ఆల్రెడీ ఆర్డర్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖల వారిగా రివ్యూలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఒక ప్రజావాణి నిర్వహిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా సిగరెట్లో మీరు చూసినట్లయితే రోజుకు 1000 మంది వస్తూ ఉన్నారు. గతంలోకి భిన్నంగా ఆధార్ కార్డు చూపిస్తే కూడా సిగరెట్లకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు నిరంతరం తీర్చే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు 18 గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత తక్కువ కాలంలో 141 గ్యారంటీలు హామీలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందనేది దానికే నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లు అనేది అది మా చేతులు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కోడ్ వస్తుంది 6 గ్యారెంటీలు అమలు చేయలేరనే కదా వాదన. మేము అనుకున్న సాగుతో తప్పించుకుంటారనే కదా. లేదు, నిన్న కొడంగల్ సభలో కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తానని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా 2 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు అవుతూ ఉన్నాయి. ఇక దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలు సిలిండర్ కావచ్చు. ప్రధానంగా ఈ 2 గ్యారెంటీలు కూడా ఈ నెల 27వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్య ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది, ఇంప్లిమెంట్ చేయబోతోంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉందని చాలా స్పష్టం. ఎస్ గోస్లా గారు, ప్రభుత్వం ఇంత క్లారిటీగా ఉంది ఉన్న అంటే 70 రోజుల్లో చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంది అన్నది వారు చెప్తున్నారు. ఇవాళ కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి గారు, తర్వాత మంత్రులు గృహజ్యోతి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మీద రివ్యూ కూడా చేశారు. ఎందుకు 6 గ్యారెంటీల అమలు మీద మీకు అంత తొందర ఎందుకు అంటే ఏం చెప్తారు? మాకు తొందర ఏం లేదు. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో వాటి మీద చట్టం చేస్తున్నారు. 6 గ్యారెంటీల మీద చట్టం చేయమని ప్రజల వైపు నుంచి అడుగుతున్నాము. రెండోది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తున్నారనేది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు పడాలి, నాట్లు పడ్డాయి, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు ఎంతవరకు పడ్డదో తెలంగాణ రైతాంగం ఆలోచిస్తున్నది. అదేవిధంగా పింఛన్లు సరిగా పడట్లేదు. నేనేమంటున్నా అంటే, సరే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు ఏమంటున్నామంటే మేము స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఒక విధి విధానాలు ప్రకటించండి, జీవోలు ప్రకటించండి. అదేవిధంగా వాటికి చట్టం చేస్తాను మీరే చెప్పారు కదా, చట్టం చేయమండి అని ప్రజలను అడుగుతారు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు క్యాబినెట్ మీటింగ్ అయింది, అసెంబ్లీ కూడా అయింది, మరి పెడితే అయిపోయేది కదా. కాదండి, ఆల్రెడీ గ్యారెంటీలు అమలు చేస్తున్నప్పుడు చట్టం ఎందుకు అంటున్నా? నేను చట్టం చేస్తే రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే కూడా కంటిన్యూ చేస్తుందేమో. నేనేమంటున్నా, ఇప్పుడు రైతు బంధు ఎందుకు చేస్తుంది అంటే, నేనేమంటున్నా ఈ ప్రభుత్వం చేస్తుంది, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా చేస్తుందేమో. ఏ ప్రభుత్వం అన్నా రాని, అది 5 ఏళ్ళకి మళ్ళీ వాళ్ళే రాని. చట్టం చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది చట్టబద్ధత అయిపోతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా, నువ్వు వచ్చినా, నేను వచ్చినా దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము అది వాళ్ళు చెప్పిందనే మేము గుర్తు చేస్తున్నాం, మేము డిమాండ్ చేయట్లేదు, గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను గుర్తు చేయడమే ప్రతిపక్షం బాధ్యత. అంతకంటే మించి చేసేది ఏం లేదు కదా ఇప్పుడు. సో కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చారు, 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించండి. పదే అంటా ఉన్నారే ఎన్నికల సాకుతో, ఎన్నికల కోడ్ సాకుతో తప్పించుకుంటారు. ఎక్కడికి వెళ్తారు అంటే, వాళ్ళు 100 రోజులు అన్నారు కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు 100 రోజులు అన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాం. కానీ 100 రోజులు అనకుండా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలను అమలు చేస్తామంటే మేమెందుకు ఆ పాయింట్ తీస్తాం? వాళ్ళు చెప్పిందే మేము గుర్తు చేస్తున్నాం, మేము కొత్తగా డిమాండ్ ఏం చేయట్లేదు.
కాబట్టి అది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏదైతే గతంలో రైతు బంధు ఉందో అది కంటిన్యూ చేయమంటున్నాం. అదేవిధంగా పెన్షన్లు వచ్చినా డిసెంబర్ మిస్ అయింది, అవి కంటిన్యూ చేయమంటున్నాం. ఏవైతే జరుగుతున్న స్కీమ్స్ను కంటిన్యూ చేస్తూ మీరు చెప్పిన హామీలను ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయబడి మీరైనా నేనైనా అల్టిమేట్గా ఎవరు చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వమైనా అల్టిమేట్గా ప్రజలకు సాయం చేయడం కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే కదా. అటువైపు పనిచేయమని మేము చెప్తున్నాం అంతే. అదే రేపు ఎజెండా అవుతుంది. ఏదైతే ఇప్పుడు ఉందో అదే ఎజెండా రేపు పార్లమెంట్లో అవుతుంది. అంతవైపు అంతకంటే ఇంకేముంటుంది ఇక్కడ? కాబట్టి పరిపాలించడము ఏదైతే ఉందో, మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉందో అమలు చేయడానికి ఒక విధి విధానాలను ప్రకటించమంటున్నాం. మేమేమో గొంతమ్మ కోరిక కోరతలేము కదా. మా కోరిక కూడా కాదు అది, మీరు చెప్పిందే. మేము చెప్పిన డిమాండ్ను మీరు చేయమని అంటే అది మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేస్తాం, మీరెందుకు అనవచ్చు. 5 ఏళ్ళు ఉంది, మీరు ఎప్పుడైనా చేస్తాం అనుకోవచ్చు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోని అమలు చేయండి. కోడ్ అడ్డొస్తుంది అంటున్నారు కాబట్టి ఒక జీవోలు రిలీజ్ చేయండి. ఏ స్కీమ్లకు అవుతున్నాయి ఆ స్కీమ్లో జీవోలు రిలీజ్ చేయండి, విధి విధానాలు రిలీజ్ చేయండి. ఒకవేళ చేయకున్నా కూడా రేపు వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అయినా చేయాల్సిందే కదా. రైట్ అండి, రైట్. శ్రవణ్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. రైట్, మీరు 100 రోజుల వరకు మీరు ఏం మాట్లాడన్నారు, కానీ మీ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీల అమలు మీద జనాల కంటే విపక్షాలకే ఎక్కువ తొందర ఉందన్నది ఒక వాదన ఉంది. ఏం చెప్తారు? ముందుగా కౌశిక్ అన్నకి, శ్రీనివాస్ అన్నకి, సార్ గారికి, మీకు అందరికి కూడా నమస్కారాలు. నేను నిజంగానే చెప్తున్నాను, 100 రోజుల లోపల ఎవరు కూడా ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు. ఇందాక వారు చక్కగానే చెప్పారు. యాక్చువల్లీ 100 days లోపల ఇంప్లిమెంట్ చేయమని ఫోర్స్ చేయడం వేరు, రిమైండ్ చేయడం వేరు. ఫోర్స్ చేయడం అంటే పోరాటం చేయడము, ధర్నాలు చేయడము, రోడ్డు మీదకి ఎక్కడము, ప్రభుత్వాన్ని నిలదీయడము. దీన్ని 100 రోజుల కార్యక్రమం 100 రోజులు మీరు ఎందుకు చేయలేదు అని ధర్నా చేస్తే, నిరసన చేస్తే, రోడ్డు మీదకి ఎక్కితే అప్పుడు మనం మాట్లాడాలి. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే టైం ఇస్తున్నాను, చేయండి, 100 రోజులు గుర్తు చేయండి అంటారు. నేనైతే అది కూడా అంటలేను. కానీ మాక్సిమం కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, రిమైండ్ చేస్తా ఉన్నారు. ఒకటి వినబడుతుందా? ఈ రోజు టైం చూసుకుంటే డిసెంబర్ 7th ఎలక్షన్ జరిగింది. ఈ రోజు మార్చ్ 20 తారీఖు వేసుకుందాం 100 రోజులు అప్రాక్సిమేట్ గా. ఎందుకంటే మధ్యలో ఫిబ్రవరి కూడా లీప్ ఇయర్. యాక్చువల్లీ 29 days ఉన్నాయి, ఒకరోజు తక్కువ బేసికల్లీ. సో మార్చ్ 18th 19th కల వరకు 100 days అయిపోతుంది. అప్పటి వరకు మనం మాట్లాడుతున్న గోల్స్ చెప్తున్నా నేను. మార్చ్ 18th లోపల ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు 95% ఉన్నాయి. 95% ఉన్నాయి. కాబట్టి ఈరోజు అధికారులందరూ కూడా వర్క్ల మీద పరిగెడుతున్నారు, మేము కూడా పరిగెడుతూ ఉన్నాం వర్క్ల మీద. కాబట్టి బోనస్ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ పోయింది. మళ్ళీ జూన్ వరకు, ఆల్మోస్ట్ జూన్ 1st week వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఎన్సీసీ ఉంటుంది బేసికలీ. ఇంకా 3 నెలలు కూడా తీసుకోవాలంటే 200 రోజులు దాదాపుగా, అంటే 150 days దాడిపోతుంది. 150 days 160 days తీసుకున్నా సరే, అప్పటికైనా సరే నేను దానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ప్రకటించి దానిపైన కసరత్తు పూర్తి కనీసం కంప్లీట్ చేస్తే జూన్ కన్నా సరే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అది నెరవేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రిమైండ్ చేయడంలో తప్పేం లేదు కదా సార్. ఎందుకంటే 2-3 months అక్కడ మీకు ఎలక్షన్ కోడ్ పోతుంది నేచురల్ గా. రామన్ గారు నమస్కారం. రైట్, మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. ఎక్కడైనా కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే 6 నెలలు, ఏడాది చాలా వన్ సైడ్గా ఉంటుంది. విపక్షం ఎవరు కామెంట్ చేయరు, ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ తెలంగాణలో ఒక బలమైన విపక్షం, బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో అధికార పక్షం కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఇప్పటికే 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నీళ్లు, నిధులు, నియామకాల మీదనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి 11,000 పోస్టులతో మెగా డిఎస్సికి కసరత్తు. రేపో మాపో 474 సింగరేణి పోస్టులు కూడా భర్తీ అవుతున్నాయి. అంటే ప్రభుత్వం కొంత క్లారిటీగా ఉందనుకోవచ్చా, లేకపోతే ఎన్నికల కోణంలో ఆలోచించవచ్చా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ మునుము ప్రకారం పోతుందో ఆ మునుము కరెక్టే. కానీ వాళ్ళే కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు కదా, వాళ్ళే కొన్ని డేట్స్ ప్రకటించారు. ఉదాహరణకు వాళ్ళు 75 రోజులు అయింది గవర్నమెంట్ ఏర్పడి, 75 రోజులు అయింది. కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, 6 నెలలు హనీమూన్ పీరియడ్, 6 నెలలు ఊరుకుందాం అనుకున్నారు. కానీ ఈ లోపు ఏంటంటే వాళ్ళు 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు కదా, అన్నిటికీ 100 రోజుల్లో పరిష్కారం అన్నారు. ముఖ్యంగా కొన్ని అయితే పూర్తిగా 100 రోజులు కూడా అనలేదు. 2 లక్షల రుణమాఫీ అదే రోజు 9వ తారీఖు అన్నారు, 7వ తారీఖే ప్రమాణ స్వీకారం.
యాక్చువల్ గా December 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నారు. అంతకుముందు 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేశారు. 2 లక్షల రుణమాఫీ అదే రోజు సంతకం పెట్టారు కదా, గతంలో రాజశేఖర రెడ్డి గారు కదా ఉచిత విద్యుత్ బిల్లు పెడుతున్నట్టు. అట్లానే నిరుద్యోగ వృద్ధి గురించి మాట మార్చారు. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 100 రోజుల లోపల విమర్శలు ఎందుకు మొదలయ్యాయి అంటే వాళ్ళ నెత్తి మీద బస్పాసు రాష్ట్రంలాగా వారే పెట్టుకున్నారు. ఏమని 100 రోజుల టార్గెట్ పెట్టుకుని ఇవన్నీ చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు, 13 హామీలు, 64 ఇంకా హామీలు. ఇక కేటీఆర్ భాషలో చెప్పండి 420 లేవు నాకు తెలిసి. కానీ ఏమైందంటే వీటికి వాళ్ళే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు కనుక విమర్శల పాలు కావాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, రేపు పార్లమెంట్ ఎన్నికల లోపు చాలా పనులు చేయాల్సి ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఛాలెంజే. రేపు పార్లమెంట్ ఎన్నికల లోపు రైతు బంధు వేయడం కానీ లేకుంటే ఇతరత్ర హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి ఇవాళ. కనుక ప్రజలకు వెంటనే ఈ ఉచితాలు ఏవైతున్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అమలు అవుతాయనే దాంతో వేసిండ్రు. అదొక్కటే టార్గెట్, అదొక్కటే క్రైటీరియా కూడా కాదు. సంగ చెప్పాలంటే టీఆర్ఎస్ చేసిన తప్పులు, టీఆర్ఎస్ నాయకుల అహంకారము ఇవన్నీ ఓడించింది. అంటే ఒక రకంగా చెప్పి టీఆర్ఎస్ పొరపాట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించినాయి. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఏంటి, అటువంటి పొరపాటు మళ్ళీ చేయొద్దు. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 75 రోజుల మునుగు చూస్తే రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ గా చెప్పాలంటే చాలా మంచి పనులు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంలో వేరే పార్టీ ఉన్న పూర్తిగా జాతీయ పార్టీలో 2 అంటే వరకంగా తూర్పు పడవ లాంటి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అటువంటి దగ్గర కూడా కొన్ని సాధించుకొని వస్తున్నారు. ఉదాహరణకు త్రిపులార్ రోడ్ కు 300 కోట్ల రూపాయలు ఇమ్యూనిటీస్ డబ్బులు సాధించుకోవడం కానీ, దక్షిణ త్రిపులార్ రోడ్ సాధించుకోవడం కానీ, మిగతా కొన్ని రోడ్లు శాంక్షన్ కానీ ఇవన్నీ కూడా కొన్నిసార్లు మన సంబంధాలను బట్టి ఉంటాయి. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుసుకున్నారు. మొదట టీపీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పనితీరు చూస్తే 100కి 90 మార్కులు వేయచ్చు. 10 మార్కులు ఎట్లా ఇదంతా లోక్సభ ఎన్నికల హడావుడిలో భాగమని నోటిఫికేషన్లు ఇవన్నీ అదే వచ్చింది. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇంకొక ఖచ్చితంగా 60-70 రోజుల్లో ఎన్నికలే పూర్తవుతాయి. 7 విడతలు అంటే ఏప్రిల్ మొదలు కావాల్సింది 7 విడతలు. 6-7 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. కనుక ఆ ఎన్నికల దృష్టి పెట్టుకొని ఇప్పుడు అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటున్నారు. ఏ టీం బి టీం అని బదనాం చేసుకుంటున్నారు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు నేను అంటున్నాను. నిజంగా చెప్పాలంటే 3 ముక్కల ఆట జరుగుతుంది తెలంగాణలో. 3 పార్టీలు ఎవరికెవరు కలవరు. కానీ ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకొని కాంగ్రెస్ ట్రాప్ లో బీజేపీ పడుతుంది. కాంగ్రెస్ గతంలో ఆ ట్రాప్ లో పడేసే మనం గెలిచింది కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ట్రాప్ లో పడేసి ప్రజలను ఇద్దరు అడ్డమంటారు కదా. బండి సంజయ్, నేను చెప్పిన మాట కాదు, బండి సంజయ్ చెప్పారు ఆ మాట. మేమేమో కాళ్ళు పట్టి గుంజినాము టీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది. మేము ఇద్దరం వెళ్ళెంకల పడ్డాము, ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా అదే ట్రాప్ లో మళ్ళీ పడబోతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా ప్రమోట్ చేస్తున్నది. ఆ ట్రాప్ లో 2 పార్టీలు పడ్డాయి. మల్లారెడ్డి మొదలు పెట్టకపోతే ఇది కాదు. అట్లాగే ఇప్పుడు కవిత వెంకట్ గారు కొత్త సమస్య, మళ్ళీ కవిత అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో మాట్లాడే బీజేపీ నాయకులు పొరపాటు చేశారు. అమిత్ షా నుంచి మొదలుకొని బండి సంజయ్ దాకా అందరూ మాట్లాడారు ఏది కవిత అరెస్ట్ గురించి. ఏజెన్సీస్ మాట్లాడాల్సిన విషయాలు వీళ్ళు మాట్లాడి ఆమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల నష్టపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ స్టాఫ్ లో బీజేపీ పడుతుంది, ఒక దేశంలో బీఆర్ఎస్ కూడా పడుతున్నాయి. ఈ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల్లో ఒకరినొకరు గెలవాలని ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ వాళ్ళిద్దరు ఒకటని వీళ్ళిద్దరు ఒకటని వాళ్ళు మొత్తం మీద ప్రజలైతే ఒకటవుతున్నారు. ఈ 3 పార్టీల సంగతి తెలుసు కానీ ప్రజలు ఒకటవుతున్నారు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలని మనం నిర్ణయించారు, మళ్ళీ కూడా నిర్ణయిస్తారు. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలుదీరిన కేవలం 56 రోజుల్లోనే అంటే లోగా 75 రోజుల్లోగా 75 డేస్ అండి 563 పోస్టుల గ్రూప్ నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు మొహం మెగా డిఎస్సి 11,000. టీఆర్ఎస్ మీ సర్కార్ ఉన్న 10 నెలలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఒక అపవాదం ఉంది. ఒక్క డిఎస్సి వేయలేదని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అనగానే ఒక డిఎస్సి వేయలేదని, సింగరేణి పోస్టులో భర్తీ జరుగుతుంది. అంటే కొలువుల భర్తీ ప్రక్రియ చాలా స్పీడప్ అవుతుంది. నేనేమంటున్నా అన్న స్పష్టంగా ఏంటంటే మేము 1,60,000 పోస్టులు నింపడం జరిగింది. 40,000 ప్రాసెస్లో ఉన్నాయి. అంటే అక్కడ ఎంత ఖాళీగా ఉన్నాయో వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు విమర్శ కాదు. సో అది ఏం చేస్తుందంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత అబ్జర్వ్ చేస్తుంది. అంటే మనం చెప్పినంత మాట్లాడినంత ఏమో ప్రజలు అమాయకులు కాదు. కాబట్టి వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. 4,000 రూపాయలు వాళ్ళు డిక్లరేషన్లో చెప్పినారు. అంటే ఇవన్నీ మనం చెప్పినంత మాత్రాన ప్రజలేమో చైతన్యం చేయకుండా పోరు.
డెమోక్రటిక్గా ఏ తీర్పు ఇవ్వాలనో ఆ తీర్పు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో హోదా ఇచ్చారు, వాళ్ళకి అధికార పక్షం హోదా ఇచ్చారు, అధికారం చేస్తున్నారు. నేనేమంటానంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ అన్నట్టు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్నే మనం గుర్తు చేస్తున్నాం అందరం. ఇప్పుడు ప్రజలు కూడా గుర్తు చేస్తారు. ప్రజలకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ప్రజలు మాట్లాడతలేరు. ప్రజలకు కూడా మాట్లాడే అవకాశం రేపు పార్లమెంట్లో వచ్చినప్పుడు అట్లనే రిజల్ట్ కూడా ఉంటుంది అనేది మేము చెప్తున్నాం అంతే. వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకోకపోతే మనం ఎందుకు మాట్లాడతాం? మనకు మాట్లాడే స్కోప్ ఎక్కడిది? ఎవరైనా మినిమం ప్రజాస్వామికవాదిగా ఒక పార్టీ ఎవరైనా ఉన్నా కూడా 6 నెలలు ఆగాలనేది సహజం, ఇవన్నీ ఎవరైనా కూడా. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మీ టార్గెట్ ఎప్పుడు రీచ్ అవుతాం అనేది అడుగుతున్నారు ప్రతిపక్షాలు కానీ, మిగతా ప్రజా సంఘాలు కానీ, విశ్లేషకులు కానీ. అట్లనే ప్రజలు కూడా అడుగుతారు అంటున్నా నేను. ఇప్పుడు రైతు బంధు ఎందుకు పడతలేదు చెప్పాలి కదా. అదేవిధంగా పెన్షన్లు ఎందుకు పడతలేవు చెప్పాలి. ఏం చేస్తున్నావు అనేది ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉంది ప్రభుత్వంగా. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి. అదేవిధంగా మేము ప్రశ్నిస్తలేము, ప్రశ్నించేది కూడా ఇప్పుడు కాదు. మేము ప్రశ్నిస్తలేము. మేము ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం? కేఆర్ఎంబి పోతున్న సమయంలో మేము ప్రశ్నించినాం, తీర్మానం పెట్టినాం, మేము వెల్కమ్ చేసినాం కదా. కుల జనగణన మేము వెల్కమ్ చేసినాం కదా, మేము అపోజ్ చేయలే కదా, ఏదో వితండవాదంగా మాట్లాడే కదా పార్టీ. సో కాబట్టి అంటే ఎక్కడైతే తెలంగాణ ప్రజల కోసము ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు 100% బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేసింది కూడా. మేము సపోర్ట్ చేయకుండా వాకౌట్ చేసి బయటకు పోయిన లేదు. కాబట్టి నేనేమంటున్నా, మీకు మ్యాండేటరీగా 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు పెట్టుకున్న టార్గెట్ను మీరు పరిగెత్తండి అంటున్నాం. అది మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం తప్ప మా వ్యక్తిగతమైన పంచాయతీ కాదు ఇక్కడ స్పష్టంగా. సో రేపు ప్రజలు కూడా అడుగుతారు అది. కాబట్టి అటువైపు మీరు ఆలోచించి, ఇక్కడ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు రామ్మోహన్ అన్న కానీ మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు రేపు మళ్ళీ ఒక 3 నెలలు ఎలక్షన్స్ అంత అడావుడు జరుగుతుంది. అందు గురించి చిన్నగా ఏమంటున్నాం, మీరు చెప్పింది అది కూడా మేము చట్టం చేస్తాం, రాగానే చట్టం చేస్తాం మొదటి క్యాబినెట్లో అన్నారు. క్యాబినెట్ చేయండి అంటున్నాం, గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మేము ఏదైతే ఉన్నాయో విధి విధానాలు చెప్పమంటున్నాం. ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, జీవో రిలీజ్ చేయమంటున్నాం రేపొద్దున. అంతే కదా, అది రికార్డెడ్ కదా. దట్ ఇస్ రికార్డెడ్ ఈజ్ బ్యూరోక్రట్ దగ్గర ఉంటుంది కదా రేపొద్దున. అందుకు అంత తప్పించి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అన్నారు. కేవలం కొన్ని సెక్టార్లకు వచ్చింది 1వ తారీఖు జీతాలు. ఇవాళ 20వ తారీఖు వచ్చినా కూడా అంగన్వాడీ లాంటి వీళ్ళకి ఇంతవరకు జీతాలు అందలేదు. అంటే మీరు కేవలం షో కోసమేనా, పైకైనా పై పూతలేనా? అంటే మీరు మ్యాక్సిమం ఇప్పుడు అన్ని సెటరైట్ చేసే దాంట్లో భాగంగా హరీష్ రావు గారికి వాళ్ళంతా మంచిగానే మాట్లాడతారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ధ్వంసం అయిపోయింది. ఆర్థిక సంక్షోభం ఉన్నది. 11వ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆర్బీఐ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. మీరు అర్థం చేసుకో, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకం మీరు చూసి ఒక్కోటి 1 by 1 చేస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలా, అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి ఆ లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నీళ్ళ విషయంలో ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది. అన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెటరైట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నియామకాల విషయంలో ఇప్పుడు స్టార్ట్ అయింది. 11,000 డిఎస్సి ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల సంబంధించి ఆర్డర్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు యథేచ్ఛగా వస్తాం. మీరు చూస్తే తెలుస్తుంది, జాతర జరుగుతూ ఉంది. సెక్రటరీకి పోయినా, ప్రజావాణికి పోయినా, అదేగా ఎమ్మెల్యేల కాడికి పోయినా, మంత్రుల కాడికి పోయినా ప్రజలంతా సమస్యలతో వస్తూ ఉన్నారు. అవన్నీ సెట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ధరణిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాటకు ప్రతిదీ కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యత మెయింటైన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి త్రిపురార్ విషయంలో కావచ్చు, మన మేదీపట్నం ఫ్లేవర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సత్సంబంధాలు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు వస్తాయి. కాబట్టి నిధులు సకాలంలో వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శతభిషలకు పోకుండా ప్రజలు చెప్పిన మాటలను వింటూనే, ప్రతిపక్ష పార్టీలను గౌరవిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చెప్పిన గ్యారంటీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా 4 గ్యారెంటీలు అమలు చేయడానికి సిద్ధమైంది. 2 ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, ఇంకా 2 ఈ నెలనే చేయబోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించే దానిలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజకీయాల తావు లేకుండా ప్రయత్నంలో భాగంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. చూద్దాం లోక్సభ ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ ఆ రకంగా ప్రయత్నాలు చేస్తుంది. రామ్మోహన్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధానాలు డే 1 నుంచి చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ కల్చర్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు డే 1 నుంచి మీరు చూస్తున్నారు. కానీ నిన్న ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్ళారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి చాలా మంది తన మంత్రివర్గ సహచరులను తీసుకుని వెళ్ళారు, బ్రహ్మాండంగా సభ చేశారు. కానీ
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని తను ఓన్గా ప్రకటించారు, సింగిల్ అభ్యర్థి. గతంలో బీఆర్ఎస్ ఎక్కడ పోతే గ్రౌండ్లో అక్కడ అనౌన్స్ చేశారో, నిన్న కొడంగల్కి వెళ్ళి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని అంటే వంశీచంద్రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి నేను ప్రకటిస్తున్నా అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి ఏఐసీసీ రూల్స్కు విరుద్ధమని వితిన్ ది పార్టీలోనే కొంత గుసగుసలు వస్తున్నాయి. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇంకా బయట పోరాడాల్సి వచ్చింది. మొట్టమొదటి అంటే కొంచెం సిరిసిలా మాట్లాడాలంటే ఆనాడు జానారెడ్డి గారు, ముఖ్యంగా హనుమంతరావు గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళందరికీ వ్యతిరేకించారు కదా. ఎన్ని కోట్లు ఇచ్చావు పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నామని డైరెక్ట్ వెంకటరెడ్డి మాట్లాడి వాళ్ళ మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ లో. కనుక అక్కడ ఇంటర్ గెలిచిండు, రచ్చ గెలిచిండు. రెండో స్థానానికి వచ్చే కల్లా మీరు పార్టీ నడిపించడంలో ముఖ్యంగా అన్ని తానే అన్నాయి. నిజమే చెప్పాలంటే ఒక్కరే కదా కేసీఆర్ తో సమానంగా తిరిగింది. కేసీఆర్ ని సభ చేయకపోవచ్చు, తక్కువ చేసినా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఈయనే తిరిగారు. బీజేపీలో అయితే జాతీయ నాయకులు అందరూ వచ్చారు. ఇక్కడ అట్లాగా జాతీయ నాయకులు ఎంతమంది వచ్చినా రేవంత్ రెడ్డి గారే దానికి అన్ని తానే అన్ని నడిపించారు. ఇప్పుడు ఇక మూడో దశ వచ్చింది. ఈ మూడో దశలో ఒకసారి కొన్నిసార్లు మనకు అర్థమవుతుందంటే రాజశేఖర రెడ్డి గారి పనితీరు ఇక్కడ కనపడుతుందని నేను అంటున్నాను. ఒకటి, ఆయన ప్రతిపక్షాల సహకారం తీసుకుంటా అన్నాడు దేవనే. తర్వాత ఏమంటున్నారు, ఇవాళ కిషన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు, మోడీ గారిని కలిసి వచ్చారు. ఇవాళ ఏ మంత్రి దగ్గరికి ఏ పని అవుతుంది పోయి సమిష్టిగా బాధ్యత వహిస్తున్నారు. ఇప్పుడు ఒక్కడే పోతలేదు. ఆర్ఎండ్బి మంత్రిని తీసుకొని, వెంకటరెడ్డి గారిని తీసుకొని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, దానిలో సాధించడం జరిగింది. అట్లా నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు అశాశ్వతము. ఏ పార్టీ ఉన్నా కూడా రేపు పొద్దున ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2014 ముందు. 2014 నుంచి 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. కేసీఆర్ ఏదైతే తప్పు చేసిండో ఆ తప్పు చేయొద్దు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు ఉన్నట్టే తర్వాత 5 ఏళ్లలో ఉంటే మన తెలంగాణ అభివృద్ధి ఇంకో రకంగా ఉంటుంది. స్పష్టంగా కేంద్రంతో సంబంధాల విషయం మిగతా నేను తప్పట్టండి. రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటుంటే మనకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడదాం. మొదలైతే విజ్ఞప్తి చేద్దాం. ఇప్పుడు పాజిటివ్ గా సామధాన భేద అవలంబిస్తున్నాడు ఆయన. తర్వాత పోరాటం మొదలే ఆదివాడి కొత్తగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటే కొన్ని పనులు సాధ్యమైతే. రామారావు గారు సింగిల్ అభ్యర్థి కేవలం ఏఐసిసి అంటే ఎక్కడైనా శంకోలో రాజశేఖర్ అంత పెద్ద స్టాల్ వాడు రాజశేఖర్ కూడా శంకోలో పోతే తీర్థం ఏఐసిసి నుంచే అభ్యర్థుల ప్రకటన కావాలి. కానీ నిన్న మహబూబ్ నగర్కి అంటే కొడంగల్కి వెళ్ళి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి నేను ప్రకటిస్తున్నాను, తొలి అభ్యర్థి ప్రకటన జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారంటున్నాను నేను. ఖచ్చితంగా అధిష్టాన వర్గం ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటున్నాను. అంత లేకపోతే రేవంత్ రెడ్డి సాహసం చేయడు అంటున్నాను. గతంలో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకే 1 హ్యాండ్ ఇచ్చారు. పార్టీ కూడా ఏం చేసింది, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ రేపు మొన్నటి ఎన్నికల్లో కూడా మిగతా వాళ్ళందరూ ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చూసుకుంటే కూడా తనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు కదా. ఆ స్వేచ్ఛ ఇచ్చిపడితే కదా ముఖ్యమంత్రి పదవికి కూడా 4 పోటీ పడితే చివరికి అందరు నొప్పించి వీరిని చేశారు కదా. అంటే అధిష్టాన వర్గం ఆశీస్సులు పూర్తిగా రేవంత్ రెడ్డికి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఒక పరిణతితో వ్యవహరిస్తున్నారు. ఆ అధిష్టాన వర్గాన్ని కాపాడుకుంటున్నారు. అంటే పాలు తెలంగాణ పరిపాలన చెప్పాలంటే వెంకట గారు పాలు పటవా 2 కాపాడుకుంటున్నాడు నేను అంటున్నాను. పటవా పలగొద్దు, పాలు పోవద్దు, ఈ 2 జరుగుతున్నాయని నేను అంటున్నాను. మంచిదే కదా పరిణామం. అంటే ఒక నాయకుడు అనుకొని ఒక నియోజకవర్గాన్ని ప్రకటించడంలో ఆయన సొంత జిల్లా, మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చే సొంత జిల్లా, ఆ చొరవ కూడా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే అధిష్టానం నుంచి అంత వ్యతిరేకత ఉంటే ప్రకటించారని నేను అనుకుంటున్నాను. మిగతా అంటారు ఆ లుకలకులు ఉంటాయి, ఏ పార్టీలోనే లుకలకులు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, ఇంకెక్కువ ఉంటాయి. కానీ అందరినీ కలుపుకపోవడంలో ఈ 75 రోజుల ప్రభుత్వంలో ఆయన విజయం సాధించిండు. ఢిల్లీకి పోయినప్పుడు సమిష్టిగా పెడుతున్నాడు. మాట్లాడేటప్పుడు రహస్యంగా భేటీ జరగడం లేదు, ఇద్దరిద్దరు 1 to 1 మాట్లాడడం లేదు. ఇది కూడా ఒక టెచింగ్ పాయింట్ అంటున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డి తనదైన రీతిలో పనిచేసుకుంటూ పోయేదానికి అధిష్టాన వర్గం ఆశీస్సులు ఉన్నాయి, అనుమతి కూడా ఉందని నేను అనుకుంటున్నాను. చరణ్ గారు మిగతా 16 పార్లమెంట్ సెగ్మెంట్ల అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డి గారు ఇలానే అనౌన్స్ చేస్తారా? ఏఐసిసితో సంబంధం లేకుండా, ఏఐసిసి అంటే ఢిల్లీ నుంచి కాకుండా ప్రకటన ఇక్కడి నుంచి ఉంటుందా? లేదు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. కమిటీ స్టేట్ లెవెల్లో జరగాల్సిన నిర్ణయం జరిగింది కాబట్టి సింగిల్ పేరు వచ్చింది కాబట్టి కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి అనౌన్స్ చేశారు. 16 మంది అప్లై చేశారు. 16 మంది అప్లై చేసిన తర్వాత స్క్రీనింగ్ జరిగింది. ఆల్రెడీ స్టేట్ లెవెల్లో స్క్రీనింగ్ జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిన తర్వాత వారి అనుమతితోనే తెలంగాణ రాష్ట్రంలో
అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మహబూబ్నగర్లో పార్లమెంటు సమావేశం ఉంది కాబట్టి ఆ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. మిగతా 16 మంది అభ్యర్థులు కూడా అలానే ఒక్కొక్కటి క్లియర్ అవుతా ఉంటే ఒక్కొక్కటి అనౌన్స్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే సింగిల్ పేరు డిసైడ్ అయిన తర్వాత రాదు, ఏఐసీసీ ప్రకటన రాదు, అన్ని కలిపి రాదు. మన అసెంబ్లీ ఎట్లా ఉందండి, 3 పేర్లు 4 పేర్లు ఇక్కడ ఎట్లుండదంటే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిటీలో నిర్ణయం జరిగిన తర్వాత సింగిల్ పేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అదే పేరు పంపేసి వాళ్ళ అనుమతితోటే అనౌన్స్ చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాదు, కొన్ని స్థానాల్లో ఆల్రెడీ మీరు చూసి పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయలేదా? మీరు చూసారు కదా, పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ని రేవంత్ రెడ్డి గారు ముందస్తుగా అనౌన్స్ చేసిండు. ఎందుకంటే అది పార్టీ ముందస్తు నిర్ణయంతో భాగంగా ముందుకు పోతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తారు, గతంలో కూడా వంశీచంద్ర రెడ్డి గారు అక్కడి నుంచే వారు పార్లమెంట్కి పోటీ చేశారు, మన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అదే కాకుండా ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసింది. కాబట్టి అట్లాంటి వ్యక్తులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది తప్ప దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలకు తక్కువ కాకుండా గెలవబోతాం తెలంగాణ రాష్ట్రంలో. మీరు చూస్తే 12 కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త కల్చర్ అనుకుంటున్నాను నేను. కొత్త కల్చర్ ఏం కాదు, రాజశేఖర్ కూడా ఇంత డేర్ చేయలేదండి. అరే రాజశేఖర్ ఎందుకు చేయలేదండి, కొన్ని సీట్లు అరే సింగిల్ పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ అనౌన్స్ చేస్తారు. పేరు ఢిల్లీ నుంచి వచ్చింది తప్ప మీరు అనౌన్స్ చేయలేదు. అది అక్కడ ఆల్రెడీ అనుమతి తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇక్కడ మహబూబ్నగర్ సభ ఉంది కాబట్టి అనౌన్స్ చేశారు అంతే తప్ప దీనిలో వేరే ఉద్దేశం లేదు, ఏదో మూనపల్లిగా పోయేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని కలుపుకొని ముందుకు పోతా ఉంది. మీరు చూస్తా ఉన్నారు మా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అంతా కలుపుకొని ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పార్టీ అయినా ప్రభుత్వం ఏ విధంగా అదే దశలో ముందుకు పోతాం. మీరు చూస్తూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారితో మాట్లాడారు, కేంద్రంలో మంత్రులతో మాట్లాడారు. ఏ మంత్రి శాఖ సంబంధించి ఉంటే అక్కడ ఢిల్లీ తీసుకుపోదు. గతంలో పోయి అసలు కనీసం డిప్యూటీ సీఎం గతంలో కడియం సీఆర్ గారు ఉండే, అంతకుముందు రాజే గారు ఏనాడన్న కేసీఆర్ గారు ఢిల్లీ తీసుకుపోయింటే డిప్యూటీ సీఎం గారిని మంత్రులు తీసుకుపోయిందా? తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ప్రభుత్వాలు తేడా ఏంటంటే మాది ప్రజా ప్రభుత్వం, మా పార్టీలో కావచ్చు, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది. మంత్రులు కావచ్చు, అధికారులకు కూడా చాలా యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలంతా చర్చ చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 పార్లమెంటు స్థానాల నుంచి 14 స్థానాలు గెలవబోతా ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, మా ముఖ్యమంత్రి గారు ఎట్లా పరిపాలించారు, ఎవరెవరిని తీసుకుపోయినరు, ఎంతమందిని కలిసిండ్రు అనేది ప్రజలు చూసిండ్రు, ఏం తీసుకొచ్చిండ్రు, ఎట్లా అభివృద్ధి చేసిండ్రు అనేది తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అదే కౌంటర్ చేయదలుచుకుంటే ఆయన మీద నమ్మకం లేకనే పంపుతున్నారని అనుకోవచ్చు కదా. దట్ ఈస్ నాట్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ఈజ్ ముఖ్యమంత్రి పోయినప్పుడు ఆ సంబంధించిన శాఖలను తీసుకుపోతారు, ఎవరైనా తీసుకుపోతారు. కేసీఆర్ గారు తీసుకుపోయినట్టు కేసీఆర్ తీసుకోపోలేదు రికార్డులు తీస్తే బయటకు వెళ్తుంది ఎంతమంది మంత్రులు. నేనేమంటున్నా, బట్టగాల్సి మీద వేస్తే అది నిలబడదు. సో నేనేమంటున్నా అంటే మా ప్రభుత్వం ఎందుకు పోరండి, ఎవరైనా పోతారు. హరీష్ రావు గారు ఎన్ని పోలే ఫైనాన్స్ మినిస్టర్, ఎన్నిసార్లు మీటింగ్లు చేయలేదు? అది కాదు కదా, ఎన్నిసార్లు లాస్ట్ 2 months ముందు కూడా ఫైనాన్స్ మినిస్టర్ కలిసి వచ్చిండు సంబంధించిన బిల్స్ గురించి, సో సంబంధించిన ఫండ్ గురించి. కాబట్టి ముఖ్యమంత్రి పోయలేదు, ఈ ముఖ్యమంత్రి పోయినాడు, ఆ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక కూడా తీసుకుపోతున్నాను బయట అంటున్నారు కదా. కాబట్టి అది లెక్క కాదు. రేపు ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ అచీవ్ చేస్తే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో మేమేం చెప్తున్నాం, గత 10 ఏళ్ళు మేము ఏం చేసినామో పరిపాలన, ఆ పరిపాలన ఈరోజు ప్రజల ముందు ఉంచదలుచుకున్నాము. మేము ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చినామో, మేము ఏ విధంగా అయితే కరెంట్ ఇచ్చినామో, మేము ఏ విధంగా విత్తనాలు సరఫరా చేసినామో, ఏ విధంగానైతే ఏ అభివృద్ధిని చేసినామో ఆ అభివృద్ధిని మేము ముందుకు చెప్పదలుచుకున్నాము. ఆ చెప్పిన దాన్ని బట్టి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏ తీర్పు ఇస్తే మేము ఆ తీర్పులో ఉంటాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంతేగాని ఏదో బట్టగాల్చి మీదేసి ఓట్లు 4 ఓట్ల కోసము ఏదో అయిపోతుంది మాట్లాడితే ఓట్లు, తెలంగాణ ప్రజలు తిడితేనో కొడితేనో అరస్తేనో ఓట్లు పడే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతోనే ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి. కొంతమంది అంటున్నారు అసలు ప్రాంతీయ పార్టీ ఎందుకు, ప్రాంతీయ పార్టీ అలా అవసరం ఉంటుందా సెంట్రల్ అంటారు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా, నేనేమంటున్నా, ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు అనుకుంటే ఈ దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఎట్లా బతుకుతున్నాయి? 40 ఏళ్ళలో 50 ఏళ్ళ నుంచి ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉంది కదా. ఎస్పీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఇటు ఒడిశా కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రతి దగ్గర నీకు ప్రాంతీయ పార్టీలు. నేను ఏమంటున్నా అంటే ఈ 2 జాతీయ పార్టీలు, ఈ 2 అసెంబ్లీలో మాట్లాడే ఈ తెలంగాణ కోసం పోరాటం చేసింది ప్రాంతీయ పార్టీ కదా. ప్రాంతీయ పార్టీ పోరాటం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అంతే కదా. కానీ 2 జాతీయ పార్టీలు పోరాటం చేయలే కదా, స్పష్టంగా 60 ఏళ్ళలో మరి ఉన్నాయి కదా. సో నేనేమంటున్నా అంటే ప్రాంతీయ పార్టీల
పాత్ర ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. వాళ్ళ అస్తిత్వం కోసం కావచ్చు, వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ వాటి కోసం పోరాటం చేస్తుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీల పాత్ర ఏముండదు. కానీ 2 జాతీయ పార్టీల విశ్లేషకులు కూడా చాలామంది చెప్తున్నారు 2 జాతీయ పార్టీలే ఉంటాయి. 2 జాతీయ పార్టీలు ఎట్లుంటాయి? ఫెడరల్ కంట్రీ అని మనమే చెప్తున్నాం. ఫెడరల్ కంట్రీ అని రాజ్యాంగం రాసుకున్నాము. ఫెడరల్ కంట్రీ అని పెన్నుకున్నప్పుడు ఇన్ని జాతీయ పార్టీలు ఈ దేశంలో పుట్టి అన్ని సర్వేలు అవుతున్నాయి కదా. ఏ జాతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ చచ్చిపోవాలి ఇప్పటి వరకు? అన్ని జాతీయ పార్టీలు కూడా ఈరోజు బతికే ఉన్నాయి. ఏ స్థాయిలో ఆ స్థాయిలో వాళ్ళ ప్రభావం చూపిస్తున్నాయి. అది కాశ్మీర్ నుంచి నీ కన్యాకుమారి వరకు, దక్షిణాది ప్రాంతంలో, ఇంకా దక్షిణాది సౌత్లో కూడా నీకు కాశ్మీర్ నుంచి, కాశ్మీర్ ఫారూక్ అబ్దుల్లా నుంచి ఇక్కడ వరకు నీకు కేరళ వరకు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటి పాత్ర వాటి పోషిస్తున్నాయి. కాబట్టి ఓన్లీ జాతీయ పార్టీలే ఉండాలి, జాతీయవాదమే ఉండాలి అంటే అది కాదు. అంటే నేనేమంటున్నా అంటే ఆ వాదన కూడా కరెక్ట్ కాదంటున్నా. ఇది మనమే అంటున్నాం. మళ్ళీ ఫెడరల్ కంట్రీ కాబట్టి రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానమై పనిచేయాలి అని అంటూనే మరి ప్రాంతీయ పార్టీలు ఎందుకు వద్దనుకున్నాం? రాజ్యాంగబద్ధంగా పుట్టిన పార్టీలే కదా ఇవన్నీ. కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు, ప్రాంతీయ పార్టీల ఉన్న ఆలోచన కావచ్చు, వాళ్ళ పోరాట శక్తిని, వాళ్ళ గతంలో పరిపాలించిన విధానాన్ని, వాళ్ళ ప్రాంతం కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే విధానాన్ని బట్టి ఆ ప్రాంతీయ పార్టీలను కూడా కాపాడుకుంటారు. ఇయర్ ఎస్పీ పార్టీ ఇలా 75 సీట్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు 63 సీట్లు ఇచ్చి వీళ్ళు 13 సీట్లు తీసుకుంది కాంగ్రెస్. ఇది నేషనల్ పార్టీ కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అట్లనే ఎవరి శక్తి మేరకు ఆ ప్రాంతీయ పార్టీ తప్పకుండా ఆ ప్రాంత ప్రజల కోసం నిలబడుతుంది. అదేవిధంగా హౌస్లో మాట్లాడుతుంది, వాదిస్తుంది. అదే హౌస్లో ఇప్పుడు తెలంగాణ హామీల కోసము ఎవరు ఫైట్ చేసిండ్రు? తెలంగాణ హామీ ఏదైతే ఉన్నాయో హామీలు బిల్లులో పెట్టినాయని ఎవరు ఫైట్ చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేనేమంటే అట్లనే ఉంటుంది అని చెప్తున్నా. కాబట్టి ప్రాంతీయ పార్టీల పాత్ర ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది, జాతీయ పార్టీల పాత్ర జాతీయ పార్టీలకు ఉంటుంది. శ్రవణ్ గారు ఈ నెల 27న మీ బీజేపీ లోక్సభ అభ్యర్థుల లిస్టు ప్రకటన అంటున్నారు. ఇప్పటికే యాత్రలు కూడా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ నుంచి 2-3 యాత్రలు కూడా మీరు స్టార్ట్ చేసినట్టున్నారు. ఓవరాల్గా ఈసారి లోక్సభ ఎన్నికల్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం మొన్న చూస్తే మీరు 7% నుంచి 14% చంపేది ఒక్కసారి. ఇప్పుడు ఒకప్పుడు అర్బన్ పార్టీ అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 7 మంది ఎమ్మెల్యేలను రూరల్ ఏరియాస్ లో గెలిచారు. ఇంకా చెప్పాలంటే ముఖ్యమైన నాయకులు గెలిచుంటే ఒక చిన్న మిస్టేక్స్ జరగకపోయింటే 30-40 సీట్లు ఈజీగా గెలిచేవాళ్ళము 100%. అవి కాకుండా 29 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నాము, 22 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నాము. అయితే అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున ఓట్ షిఫ్టింగ్ అనేది జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది మనకి ఒక్కసారికి మేము వేరే పార్టీకి వేసుకుంటాము, పార్లమెంట్ లో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాము. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా అత్యద్భుతంగా పనిచేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ అనేది ఈ దేశ ప్రజలు ఎవరు చూడట్లేదు. మోడీ గారి ప్రభుత్వం చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి ఒక్క హామీని, ఆర్టికల్ 370 కానివ్వండి, మహిళా రిజర్వేషన్లు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అయోధ్య రామ మందిరం కానివ్వండి, లేదా నేషనల్ హైవేస్ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ డిప్లొమసీ కానివ్వండి, యుఏలో టెంపుల్ కానివ్వండి, లేకపోతే యుఏ నుంచి ఉరిశిక్ష పడ్డటువంటి వాళ్ళని తీసుకురానియండి, ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ఆపించి మరి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుద్ధాన్ని 2 కంట్రీస్ మధ్య సస్పెండ్ చేయించి భారతీయులను వెనక్కి తీసుకురావడం కానీ ప్రపంచ వ్యాప్తంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, పార్టీలకి అతీతంగా నరేంద్ర మోడీ గారి వైపు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రపంచం ఈరోజు పెద్ద ఎత్తున దేశంలోకి ఇస్తుంది. నేను అనుకుంటా ఉన్నాను 400 సీట్లు దాటినా కూడా నేను ఆశ్చర్యపోను. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున 100%. రైట్ రామ్మోహన్ గారు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అంటే ఇందాక గోస్లా గారు మంచిగా విశ్లేషించారు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఉంటుంది, ప్రాంతీయ పార్టీల ఉనికి ఉంటుంది, కానీ ప్రాంతీయ పార్టీలు లేకుండా జాతీయ పార్టీలని అంత ఎంటర్టైన్ చేయరు. కానీ ఓవరాల్గా మీరు ఇందాక చెప్పినారు పోటీ ముక్కోణం ఉంటుంది, త్రిముఖ పోటీ ఉంటుందని. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎజెండా ఫిక్స్ అవుతుంది కదా, ఆ ఎజెండా ప్రకారం పోటీ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ప్రాంతీయ పార్టీలో చేయడానికి వీల్లేదు. గతంలో ఉమ్మడి ఏపీలోనే 2 జాతీయ పక్షాలు విఫలమైన సందర్భంలో దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం వెలసింది. కొద్ది రోజులు తెలుగుదేశం 30 సీట్లు సాధించింది 40లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కనుక ప్రాంతీయ పార్టీలు పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని వారు అన్నట్టయితే కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి మొదలు కన్యాకుమారి వరకు ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. లేక లేదు కదా.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలుగు జాతీయ పార్టీ కానీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. అట్లా చూసుకుంటే 8-9 రాష్ట్రాలు వాళ్ళ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. డిఎంకే కానీ మనకు మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిస్సా కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, వీటికి ఎక్కడ చూడండి. అందుకని ప్రాంతీయ పార్టీలను తక్కువ చేయడం వీక్ లేదు. ఒకటి ఎక్కడ కాంగ్రెస్ వీక్ అయిందో అక్కడ బీజేపీ పెరిగింది. మిగతా ప్రాంతీయ పార్టీలు కాదని పెరగలే ఎక్కడ కూడా. ఆంధ్రప్రదేశ్ లో 2 జాతీయ పార్టీల సంగతి ఏంటి? తెలంగాణ పరిస్థితి వేరు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీల పరిస్థితి లేదు కదా. అట్లా చూసుకుంటే రేపటి ఎన్నికల్లో ఇండియా కూటమిలో లుకలుకలు ఉండడం, ఇండియా కూటమిలో చాలా మంది బయటకు పోవడం, దాంతోనే ఇండియా కూటమి వీక్ అయింది. ఎన్డీఏ కూటమి బాగా, ఎన్డీఏ కూటమి అనే దానికన్నా బీజేపీ పార్టీ బలంగా ఉన్నది. దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ బలహీనంగా ఉంది. తెలంగాణలో ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొంత ప్రయత్నం చేస్తున్నాం, కానీ తమిళనాడులో అవకాశాలు లేవు. ఎంత అన్నామలై దగ్గర ఎంత ప్రయత్నం చేసినా తమిళనాడు, కర్ణాటకలో ట్యాక్స్ పార్టీ చేరుకుంది. ఇంకా కొత్తగా వచ్చే సీట్లు పోతే 4 పోతాయి తప్ప. ఆ రకంగా చూసుకుంటే బీజేపీకి జాతీయ స్థాయిలో ఫ్లెక్సింగ్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి కష్టాలున్నా, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఏకమైతే 150-200 సీట్ల వరకు మీకు సాధించుకునే అవకాశం అయితే ఉన్నది ప్రాంతీయ పార్టీలు ఈ మొత్తం దేశంలో చూసుకుంటే. అంటే ప్రాంతీయ పార్టీల హవా కూడా ఏం పోలేదు కాదండి. తెలంగాణలో పరిస్థితి కదా రామారావు గారు తెలంగాణ కొంత ప్రత్యేక పరిస్థితి కదా. 3 ముక్కలు ఆడుతుంటది మన తెలంగాణలో, 3 ముక్కలు ఆడుతుంటది అంటున్నారు రామ్మోహన్ అన్నకు. అంటే సబ్జెక్ట్ అన్న రామన్ అన్న, ఇప్పుడు జాతీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా ప్రాంతీయ పార్టీ అలయన్స్ లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టే పరిస్థితి ఏం లేదు కేంద్రంలో. గతంలో యూపీఏ కావచ్చు, అంతకుముందు చరణ్ సింగ్ కావచ్చు, అంతకుముందు వీళ్ళందరూ కూడా ఒకటి. రెండో విషయము, ఇప్పుడు ఏదైతే బీజేపీ త్రిముఖ పోటీ అంటుంటారు కన్నా, చిన్న కరెక్షన్ ఇప్పుడు ఏదైతే 1982లో 2 ఎంపీలు వచ్చినాయి. సౌత్లో అద్వానీ సబ్జెక్ట్ కరెక్షన్ చేయాలి అన్నకు తెలియాలి. ఇక్కడైతే మన జగ్గారెడ్డి గారు, ఏది హన్మకొండ. సో ఇప్పటి వరకు జంగారెడ్డి గారు ఇప్పటి వరకు వాళ్ళు 300కు పైచిలకు పోయిండ్రు. కానీ నీకు తెలంగాణలో అన్న ఇప్పటి వరకు గక్కడనే అన్న 1-2 కానే ఉన్నారు. అంటే నీకు సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణలో కొంత విప్లవ భావాలు, బహుజన భావాలు, దళిత ఉద్యమాలతో నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ పార్టీ అంటే నేనేమంటున్నాను, మీరు 2 ఉన్న సీటు 300కు పోయింది, 2 నుంచి 300కు ఎగబాకింది. కానీ ఈ 30 ఏళ్ళల్లో ఇక్కడ మాత్రం ఆ 1-2 కానే ఉన్నది అనేది ఒకటి. రెండో విషయము శ్రవణన్న ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆడికి వస్తున్నా 4 ఎంపీలలో ఒక ఎంపీ ఏమో అసలు పోటీ చేయలేదు, 3 ఎంపీలు పోటీ చేసిండ్రు, 3 ఎంపీలు ఓడిపోయినరు. అంటే నేనేమంటున్నా, నీకు ఐడియాలజికల్గా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు వేవుల పోయేటోళ్ళు కాదన్నా, ఏదో ఉరికేటోళ్ళు కాదు. ఐడియాలజికల్గా ఏది మనకు ఈ తెలంగాణకు అవసరము, ఏది అవసరం లేదు అనేది ఆలోచించి ఓటేస్తారు అనేది నా అభిప్రాయం. ఒకటి. రెండోది, మీరు త్రిముఖ పోటీ అంటారు కదా, త్రిముఖ పోటీ ఉండకపోవచ్చు అన్న. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, బీజేపీ లైన్ ఆఫ్ యాక్షన్ చూస్తున్నాం. నార్త్లో స్వీప్ చేస్తుందా, నార్త్లో ఎట్లా ముందుకు పోతుందా అనేది చెప్పలేము. కానీ సౌత్కి వచ్చేస్తే ఎస్పెషల్లీ తెలంగాణకు వచ్చే వరకు ఇప్పుడు ఎట్లయితే నీకు తమిళనాడు ఉందో, తమిళనాడు కంటే బలంగా ఉంటుంది ఇక్కడ ఐడియాలజికల్ లైను. అక్కడ ద్రవిడన్ ఉంటే ఇక్కడ బహుజన లెఫ్ట్ ఈ వాదంతో నిలబడ్డ ప్రజలు ఇక్కడ. సో కాబట్టి అంత ఈజీగా కాదు. సరే 4 ఎంపీలు గెలిచిండ్రు, ఆ ఏ ప్యాటర్న్లో గెలిచిండ్రు, ఎట్లా గెలిచిండ్రు అదొక్కటి మనం అబ్జర్వ్ చేసుకొని ఆలోచించాలి. అంటే ట్రయాంగిల్ ఫైట్ అన్న కాడ కొన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఉండొచ్చు. అనేక సర్వేలు వస్తున్నాయి. కాంగ్రెస్ 8 నుంచి 10 అని, బీజేపీ 2 నుంచి 4 అని, బీఆర్ఎస్ 3 నుంచి 5 అని. అంటే బీజేపీ పర్ఫార్మెన్స్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గుతుంది అని కొన్ని సర్వేలు. దానికి ఇందాక గోస్లా గారు కామెంట్ చేసిన దానికి అనుబంధంగా ఏంటంటే, మన కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి భయపడి పోటీ చేయలేదు అన్న వాదన ఉంది. బాపరావు ఓడిపోయారు, బండి సంజయ్ ఓడిపోయారు, నిజామాబాద్ నుంచి అరవింద్ కూడా కోర్ల నుంచి పొడిచి ఓడిపోయారు. ఇంకెక్కడి నుంచి గెలుస్తారు అన్నది. నేనేమన్నా ఒకటి ఫస్ట్ ఏంటంటే ఇందాక అన్న ఒక క్వశ్చన్ అడిగిండు. జంగారెడ్డి గారు కాకుండా అప్పుడు గెలిచిన 2 ఎంపీలు ఇంకోరు ఏకే పాటిల్ గారు గుజరాత్ నుంచి అన్న, యాక్చువల్లీ గుజరాత్ నుంచి గెలిచారు. 2 బహుజన సమాజ్ అంటే బహుజనవాదాన్ని తెలంగాణ అంటే సౌత్ ఇండియా కన్నా కూడా మనకన్నా ముందు ఎత్తుకున్నది నార్త్ ఇండియా. యాక్చువల్లీ 3 క్వశ్చన్ మీరు అడిగింది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పోటీ చేయలేరు అనేది ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీలో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, కొన్ని సందర్భాలు ఏం ఆలోచన చేస్తాం. మీకు గోవానంద్ చూడండి, సదానంద్ గారు ఉంటారు. సదానంద్ తన్మడే గోవానంద్ లో రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ. ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రాన్ని గెలిపించి తర్వాత రాజ్యసభ అయిండు. యాక్చువల్లీ అట్లనే
ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఊళ్ళలో భాగంగా కిషన్ రెడ్డి గారు అనేది పోటీ చేయలే. ఎస్, మిగతా ముగ్గురు పోటీ చేసారు, ఓడిపోయారు. దాంట్లో తప్పేమో నేను చెప్తున్నాను. నేను అప్పటి నుంచి నేను అలా చెప్తున్నా. మనము ఫండమెంటల్ గా చూడాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అన్న విధంగా, లేదా ట్రయాంగులర్ ఫైట్ జరిగింది. కాంగ్రెస్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒక రెండు సైడ్లలో ప్యారలల్ గా ఓటు ఇచ్చిన సందర్భం మనం అనేక చోట్ల చూసినాము. కొంత ఎడ్జ్ బీఆర్ఎస్ సర్టెన్ ఉంది, అందుకే సిటీలో ఎక్కువ సీట్లు గెలిచారు. రూరల్ ఏరియాస్ లో ఓడిపోయారు, 32% షేర్ వచ్చింది. అంటే దాని అర్థం మనం చూసుకోవాల్సిందంటే ఫస్ట్ ప్లేస్ లో సర్టెన్ గా కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉంది. ఎస్, టోటలీ అగ్రీ నేను కూడా. కానీ నేను ఏమంటున్నా అంటే పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజల మైండ్ సెట్ లో చాలా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ అయింది. ఈ రోజు కదన్నా, మీరు ప్రతి ఎలక్షన్ లో చూడండి, పార్లమెంట్ ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి 7% ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ ఉంటది. ప్రతి ఎలక్షన్ లో గత 4 ఎలక్షన్స్ లో కన్సిస్టెంట్ గా ఉంది. ఈ ఎలక్షన్ లో ఈ 7% అనేది 12% కి జంప్ అవుతుంది చెప్పండి, అంతే. రైట్ రైట్. చరణ్ గారు, కొన్ని సర్వేలు చెప్తున్నాయి మీరు 8 నుంచి 10 లోపు ప్యాక్ అవుతారని, కానీ మీరు చెప్తున్నారు 10, 14 నిన్న ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. అంటే ఒకసారి మనం గ్రౌండ్కి వెళ్తే ఉత్తర తెలంగాణలో మీ పర్ఫార్మెన్స్ మధ్యస్థంగా, సిటీలో మీ పర్ఫార్మెన్స్ సున్నా, సౌత్ తెలంగాణలో కాస్త ఉంది. ఎలా గెలుస్తారు? గతంలో పరిస్థితి వేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడతా ఉంది. గతంలో 2019 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు తప్పుడు నిర్ణయాల మూలంగా 4 స్థానాలు గెలిచింది తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ ఉందని కాదు. ఆనాడు వ్యతిరేకత ఓటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ పడ్డది. కానీ మొన్న కూడా అదే నార్త్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మూలంగా కొంతమంది వీక్ క్యాండిడేట్ల మూలంగా భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసేది తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ స్వతహాగానే బలంతో గెలిచిన సందర్భం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, ఖచ్చితంగా నార్త్ తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ చేవెళ్ల పార్లమెంట్ కావచ్చు, మల్కాయి పార్లమెంట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మీరు చూస్తారు. మీరు హైదరాబాద్ లో మీ పర్ఫార్మెన్స్ సున్నా అండి. ఉమ్మడి ఆదిలాబాద్ ఒకే ఒకటి అంతే కదండి. గెలిచినాం వాస్తవమే. ఆదిలాబాద్ లో మేము ఖానాపూర్ మాత్రమే గెలిచినాం. అవును. కాకపోతే ఆ పరిస్థితికి ఈ పరిస్థితి అది పెద్దపల్లి, చెన్నూరు, మంచిర్యాల ఉంది, పెద్దపల్లి పార్లమెంట్ 7 ఉంటే 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా మీరు చూస్తారు వాస్తవ ఆదిలాబాద్ పార్లమెంట్ కావచ్చు, పెద్దపల్లి అంటే మేము గెలిచేస్తాం, ఆదిలాబాద్ పార్లమెంట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాయి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మీరు చూస్తారు చేవెళ్ళలో మేము 7 ఉంటే 4 గెలిచినాం, 3 గెలిచినాం, 120 ఓట్లతో ఓడిపోయినాం. 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మూలంగా మేము ఓడిపోయిన సందర్భం కరెక్టే. మెదక్లో మీరు చూస్తారు ఈసారి సిద్దిపేట, గజ్వేల్ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి తగ్గుతా ఉన్నాయి. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. మీరు చూస్తారు, నిజం చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చూడాలి, పటాంజలు మేము తక్కువలో ఓడిపోయినాం. అక్కడ ఉన్నటువంటి బీఎస్పీ క్యాండిడేట్ మూలంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 40,000 ఓట్లు తనకు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అదే కాకుండా మెదక్లో మేము కాంగ్రెస్ పార్టీ గెలిచిన, నర్సాపూర్లో లిటిల్ బిట్ తోటి మేము ఓడిపోవడం జరిగింది. కాబట్టి సిద్దిపేటలో, గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరుగుతూ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మెదక్, మల్కాయిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా చేవెళ్ళ ఈ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి మేము 10 నుంచి 14 అని చెప్పేది దీన్ని చూసి. ఎందుకంటే ఖచ్చితంగా ఎలా గెలుస్తారండి? ఆల్రెడీ బీఆర్ఎస్ చెప్తుంది కేఆర్ఎం ఇష్యూ ఉంది, మీకు పవర్ సప్లై ఇష్యూ ఉంది, తర్వాత జీతాలు సరే అనేక ఇష్యూస్ ఉన్నాయి, ప్రజా సమస్యలు. ఈ సమస్యలు కాంగ్రెస్ పార్టీ వచ్చి మేము వచ్చి 70 రోజులు అవుతా ఉంది. మేము సృష్టించలే కావు. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మీరే ఇంజనీర్ అని చెప్పి కాళేశ్వరం కట్టి తెలంగాణ విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్లల్లో కూరల చిక్కుకుంది కదా. మేము చేసిన తప్పులు కావు కదా. మీరు ఉద్యోగాలు నిమిత్తం మేము వద్దని చెప్పినావా? మీరు కాళేశ్వరం కడుతుంటే మేము సహకరించలేదా? మేము అసెంబ్లీ ఎన్నికలైతే ఏదైతే సక్సెస్ అయ్యారో ఒక ముద్ర వేసి ఒక అబద్ధాన్ని పదే చెప్పి మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. 150 సీట్లు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం. మీరు చూడండి ఏముంటది. వాళ్ళు ఏమైంది, రామ మందిరం మీద ప్రచారం చేసుకుంటారు. రామ మందిరం ఆ స్థాయిలో ప్రచారం రాలేదనే కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని రాజ్యసభ మీరు ఓర్లుగా పోయారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు ప్రచారం చేయగలిగారు, జనం నమ్మించగలిగారు. కాళేశ్వరంలో అవినీతి మరకలంటించారు, కాళేశ్వరంలో అవినీతి ఉందని ఓపెన్గా చెప్పారు, దాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. అని మీరు దేన్ని ఓవర్కమ్ చేయలేకపోయారు. అంటే నేనేమంటున్నా, అదే ఇప్పుడు వాళ్ళు అమలు కానీ హామీలు ఇస్తే ప్రజలు నమ్మారు. ఎవరైనా నమ్ముతారు. నువ్వు అయినా చెప్తున్నా, నేను చెప్పినా నమ్ముతారు.
సో కాబట్టి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, డెమోక్రటిక్గా వాళ్ళు గెలిచారు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నప్పుడు మేము వాళ్ళ ప్రధాన నాయకులను ఓడగొట్టిందే మేము. వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 మంది 10 మంది ఉన్న ప్రధానంగా గెలుస్తా అనుకున్న సీట్లు ఇప్పుడు ఆ ముగ్గురిని ఓడగొట్టింది కూడా మేమే. ఎవరైతే ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారో మాజీ అధ్యక్షుడు అదే సంజీవ్ అదే వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్వయం బాబురావుని ఓడగొట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ. ఈటల రాజేందర్ అంటే మొత్తం బీఆర్ఎస్ నీకు బీజేపీ పార్టీలో 10 మందిని 15 మందిని టాప్ తీసుకుంటే ఆ టాప్ వాళ్ళని ఓడగొట్టింది కూడా మేమే. రెండోది కాళేశ్వరం అంటే కాళేశ్వరం ఇప్పుడు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, కడెం ఏమైంది, మిగతా ప్రాజెక్టులు ఏమైంది, అది జరిగింది, దానికి చేయమన్నారు. ఒకటి. రెండో విషయం ఏమన్నాము, మేము స్పష్టంగా హౌజులో ఏం చెప్పినాం, మా మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పినాం. మీరు ఎట్లాంటి ఎంక్వైరీలు ఉంటే అట్లాంటి ఎంక్వైరీలకు మేము ఎదుర్కొంటా అని చెప్పినాం. కాబట్టి ఇక్కడ మేము తప్పు చేసినామా ఒప్పు చేసినామా అనేది నువ్వు ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తావా, సిబిఐ చేస్తావా, ఇంకోటి చేస్తావా, రాష్ట్రం చేస్తావా, కేంద్రంలో చేస్తావా, ఏది చేసినా మేము వెల్కమ్ అని చెప్పినాం. మా మంత్రి గారు స్పష్టంగా ఇది హౌస్లో చెప్పారు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి కాదు, ఇది రికార్డెడ్ ఇన్ ద హౌస్ అసెంబ్లీలో. మీరు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము, ఆ ఎంక్వైరీకి మేము సహకరిస్తాము, చేయండి అని చెప్పింది. కానీ ఇదే కాళేశ్వరం వంక పెట్టుకొని రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఆగొద్దన్నారు. దాన్ని కరెక్షన్ చేయండి, దానికి ఏమైతే పెట్టుబడి పెట్టి దాన్ని కట్టండి, దాని కరెక్షన్ గతంలో జరిగినాయి, ఇది కొత్త కాదు. మేము ఒక్కసారి చేయగానే పడిపోయింది కూలిపోయింది కాదు, కడెం పోయినప్పుడు మరి ఇంకా మిగతా ప్రాజెక్టులు పోయినప్పుడు. సో ఇది ఇంజనీర్ మిస్టేకా అక్కడ ఉన్న మిస్టేకా జరిగింది, దాన్ని నువ్వు ఇమ్మీడియట్లీ నీ గవర్నమెంట్ ఉంది, నీ మంత్రిత్వ ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ ఇష్యూలు అరేంజ్ చేస్తారండి. ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం కదా, ఎంక్వైరీలకు మేము సిద్ధమంటున్నాము, శిక్షకు సిద్ధమంటున్నాము, కానీ ఆ కోణం పెట్టి మీరు ఆపకండి అంటున్నాము. అది కరెక్ట్ అండి, కరెక్షన్ చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వమంటున్నాము. ఇంకెక్కడ ఉంది ఇక్కడ రాజకీయం? తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇది తెలుసు, 100% తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రాంగ్ అని చూస్తున్నారు. ఏనా ఒక మాటను రైతు బంధు ఎందుకు రాలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు అది మనం రేపు తెలియదు, మనం చెప్పాలనా రైతు బంధు నీకు వచ్చిందని అడగాలనా? రామ్మోహన్ అన్న నీకు రైతు బంధు వచ్చిందని అడగాలి అవసరం లేదు. వాళ్ళకి రైతు బంధు వచ్చిందా లేదా వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు లాంటి వారు బీజేపీ వాళ్ళ మోడీ ఫేజ్ చూసి వాళ్ళు ఓట్లు అడుగుతారు, నేషనల్ ఎజెండా అంటారు, సుస్థిర ప్రభుత్వం అంటారు. కాంగ్రెస్ నేషనల్ ఎజెండా అంటారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలుసు. మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రాంతీయ ఎజెండా, తెలంగాణ హక్కులు ఏదైతే హామీలు ఇచ్చారో, విభజన హామీలు. ఒక్కటి నవోదయ స్కూల్ ఇవ్వలేదన్న, నవోదయ స్కూల్లో లెక్క ఎంత, కథ ఎంత? ఒక్క నిమిషం ఆగా నేను నవోదయ స్కూల్ ఇవ్వలే, కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడో నా మొడ్డికి లాగలేనప్పటి నుంచి చూస్తున్నా నేను, అది ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏ హామీల గురించే వాటి గురించి మేము కొట్లాడతామని చెప్తాము. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒక మాటలో చెప్పమని ఇద్దరు జాతీయ అధ్యక్షులను దమ్ముంటే, ఇద్దరు జాతీయ అధ్యక్షులు ప్రాంతీయ పార్టీలు ఎక్కడ మేము సపోర్ట్ తీసుకుంటాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పగలరా? ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అది అయిపోయింది. అది నెహ్రూ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది, అయిపోయింది. సో మోడీ కూడా, ఈవెన్ మోడీ కూడా ఇప్పుడు ఎన్డీఏ కాకుండా బీజేపీ ఒక్కటే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పగలరా? చెప్పలేరు. అది వాస్తవం, అది సత్యం, ఒప్పుకోవాలి. కాబట్టి ఎందుకు వస్తుంది మరి వీళ్ళని కలుపుకోవాలి? వాళ్ళ హక్కుల గురించి కొట్లాడుతున్నారు ఆ రాష్ట్రం. కానీ బీజేపీ అంటుంది గురించి కొట్లాడుతారు కాదండి, బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. అసలు బీఆర్ఎస్ ఎందుకు పార్లమెంట్లో ఎందుకు ఓటేయాలి? అదే నేను చెప్తున్నాను కదా, ఏదైతే 10 ఏళ్ళు మేము ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ బిల్లు పెట్టింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, మేము పోరాటం చేసినాం, హామీలు ఎందుకు నెరవేర్చలే? ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళను మీరు తెలంగాణలో ఏదైతే విభజన హామీల మీద మీరు ఏం చేసినరా అంటే ఏం చెప్తారు? ఒకటే మాట, ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ ఫిలాసఫీ అవసరం లేదు. చెప్పు మీ వర్షం చెప్పి, కానీ నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఈ రోజు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటే కంప్లీట్ గా అసలు తెలంగాణ ప్రజల్లో ఒక తిరస్కార భావం అనేది వచ్చేసింది. మీరు అవునన్నా కాదనుకున్నా అన్న ఒక్క మాట చెప్పన్నా, ఒకటే మాట. నిన్న అంటలేదు నేను, ఒక్కటే శ్రవణన్న అన్న మాకు అద్భుతంగా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మేము పరిపాలించినాం. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అద్భుతంగా మేము దాన్ని పోషిస్తాం, మాకేం బాధ లేదన్నా. 10 ఏళ్ళు మంచిగా అవకాశం ఇచ్చారు. నేను చెప్పినంత మాత్రాన మీరు పోషించేది ఏమి ఆగదు, పోషించండి. నేను చెప్పేది నా వర్షం చెప్తున్నా అంతే. నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నాను గ్రౌండ్ లో చెప్తున్నా అంతే. దానికి మీరు పాత్ర పోషించినా కదా, ఎటువంటి అడ్డంకి క్రియేట్ చేయదు. నేనేమంటున్నా అంటే, ఈ రోజు తెలంగాణ మీరు అన్నది కరెక్ట్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మొన్న అసెంబ్లీలో 29 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్న మాక్సిమం స్థానాలు బీఆర్ఎస్ పార్టీ. అంటే మీరు అక్కడ ట్రెండ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ప్రజలు ఏం ఫిక్స్ అయ్యారు? యాంటీ బీఆర్ఎస్ ఓటింగ్ వేయాలి,
ఎవరు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ బలమైన అభ్యర్థి ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ పార్టీ కోటేసిండు, బీజేపీ పార్టీ బలమైన అభ్యర్థి అనిపిస్తే బీజేపీ పార్టీ కోటేసిండు. కాదే బండి అన్న శ్రవణ నా బండి సంజయ్ ఈటల రాజేందర్ అన్న వీక్ వాళ్ళు బలమైన అభ్యర్థులు కాదా? బండి సంజయ్ ఈటల రాజేందర్ అరవింద్ అన్న వీక్ వాళ్ళు అన్న ఒక విషయం అది కూడా చెప్తా. బండి సంజయ్ గారి కేసులో కరీంనగర్ లో కంప్లీట్ గా మైనారిటీ ఓటింగ్ కదా, మైనారిటీ ఓటింగ్ ఉన్న దగ్గర డబ్బులు కూడా పంచింది. అరవింద్ దగ్గర ఎట్లా ఉందండి పరిస్థితి? అరవింద్ మరి ఈటల రాజేందర్ కాదు, అది ఈక్వేషన్ కదా, రైట్. అరే కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడదు కాబట్టి అక్కడ బీజేపీ ఓడిపోయింది. మీకు విషయం అర్థం కాలేదు. ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి గతంలో 4,000 ఓట్లు వచ్చినాయి. మా అభ్యర్థి మా ప్రణవ్ భవన్ పెట్టిన తర్వాత 50,000 ఓట్లు చీలడంతో ప్రధానంగా బీజేపీ ఓడిపోయింది. మేము గతంలో చేసిన తప్పులు అన్ని సరిదిద్దుకోవడంతో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఆ స్థానంలో బీఆర్ఎస్ చేసింది తప్ప దీంట్లో ఏం లేదు. అదే కాకుండా ట్రయాంగిల్ గతంలో వేరు ఇప్పుడు వేరండి. మీకు విషయం అదే అర్థం చేసుకోవాలి చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేదు. కాబట్టి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఆ పోటీలో మేము 12 స్థానాలు తక్కువ గెలవబోతా ఉన్నాం. సార్ ప్లీజ్ కంక్లూడ్. అంటే నేనేమంటున్నానంటే సో నేను షిఫ్ట్ అంటే పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా డైనమిక్స్ చాలా ఫాస్ట్ గా చేస్తుంటాయి. అసెంబ్లీలో ఉన్నటువంటి డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ తర్వాత చాలా ఫాస్ట్ గా మారినాయి. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక దృక్పథం అయితే ఉందో కంప్లీట్ గా చేంజ్ అయింది. ఈ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్స్ బీజేపీ కాంగ్రెస్ గానే చూస్తా ఉన్నారు. శ్రవణన్నకు ఒక ఆన్సర్ చెప్తా. శ్రవణన్న అట్లా అనుకుంటే మీకు 39 ఇవ్వాలి, మాకు 8 ఇవ్వాలి. మీకు 39 ఇవ్వాలి, మాకు 8 ఇవ్వాలి. వాళ్ళకి అధికారం ఇవ్వాలి, ఇచ్చిండ్రు. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి 9.5 సంవత్సరాల కాలం పాటు మీరే వారి మద్దతు ఇచ్చి కేంద్రంలో నవోదయ స్కూల్ భారతీయ జనతా పార్టీ మీరే కదా. మనం మీరిద్దరు అందుకే కలిసి అందుకే నేను మొన్న వచ్చాం ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం చెప్తున్నా బీఆర్ఎస్కి 3 నుంచి 5 వస్తాయని, బీజేపీకి 2 నుంచి 4 వస్తాయని, మీకు 8 నుంచి 10 వస్తాయని. అంటే ఎందుకు అంటే ట్రయాంగులర్ పోటీ అనేది చాలా సీరియస్గా పెరుగుతుంది. ఒక సెక్టార్ అంటే కొత్త ఓటర్లు మనందరూ కాంగ్రెస్కి వేశారు, ఓపెన్ కాంగ్రెస్కి వేశారు. 35-40 ఇయర్స్ ఉన్న లోపు ఉన్న ఓటర్లంతా కూడా వాళ్ళంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్లేర్ అప్ అవుతుంది అని. సార్ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని ఓట్లేస్తారు చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉండి మీరు ఏం చేసిన డెవలప్మెంట్ ఇవ్వండి. ఎలక్షన్కి మీరు మొన్న పెట్టిన 45 లక్షల కోట్ల బడ్జెట్ 16 లక్షల కోట్ల అప్పు చేసింది ఆయన. 14 మంది ప్రధానులు 43 లక్షల కోట్ల అప్పు చేస్తే 1,100 లక్షల కోట్ల అప్పు దాడిచ్చి ఈ దేశంలో జీడీపీ పత్రమైంది, రూపాయి పత్రమైంది, పేదరికం పెరిగిపోతా ఉంది, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. దీని ఎలక్షన్